అన్న ముందు చెప్పు. వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్య అతిథులుగా మన మధ్యకు వచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డిఈ గారి మిస్టర్ సాబ్కి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే డిఈ గారైన మిస్టర్ సార్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి వారిద్దరు కూడా అనేకమైనటువంటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వారు మేము పిలవగానే వచ్చినందుకు వారికి ప్రత్యేక వందనాలు మా యొక్క సంఘపక్షమున వారికి తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా వేదికపై ఉన్నటువంటి ప్రభాకర్ రాయ్ గారు ఇన్ఛార్జ్ గారికి, మరి శ్రీవరయ్య గారు ఇన్ఛార్జ్ గారికి, మరి ఎడ్వర్డ్ ముల్లర్ జనరల్ సెక్రటరీ గారికి, మరి క్యాబినెట్ అందరికీ, మరి రాజేష్ గారికి, మరి కమిటీ మెంబర్కి అందరికీ కూడా మరి పేరున వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి అంతేకాకుండా పాపం వాళ్ళు కూడా आप लोग भी हमारे को जरा माफ करना, एक 5 संघ पक्ष तुम्हारे भी हम शुक्रिया अदा कर रहे. आप लोग हमारा वैसे आप लोग पूरा इंसान पूरा एक ही है. हम ये दिल में लगा लेके आप लोगों के छोटा प्रोग्राम लगाए, आप लोग ये लेके आप लोग भी प्रेयर में लगाओ. आप लोग भी अल्लाह में अच्छा हेल्थ अच्छा करना पड़ेगा भगवान को. हम ठीक है వచ్చినట్టు కేక్ కటింగ్ వర్కౌట్ చేస్తాం. Respected church organization office bearers, మరి ఈరోజు మనందరికీ ఇక్కడ గ్యాదర్ కావడానికి అవకాశం కల్పించిన జ్యోతిరాజు గారు, పద్మక గారు, మరి వారు ఎంతో ప్రేమతో आप लोग सब उर्दू समझते होंगे. जो है हमारे ज्योतिराज साहब, पद्मा मैडम जो है उनकी तरफ से ये चर्च के ग्राउंड में आप लोगों को बुला के, आप सब देख रहे हैं सर्दी कितनी ज़्यादा है. ऐसी सर्दी में इंसानियत का ख्याल रखने वाले लोग भी हैं यहाँ दुनिया में. इसमें से ज्योतिराज साहब भी एक हैं. वो आपके जो है परेशानियों का, ये सर्दी का अंदाज़ा रखते हुए आप लोगों के लिए यहाँ बेडशीट्स सप्लाई करने का इंतज़ाम किए हैं. ये इंसानियत का सबूत है. हर इंसान को सोचना चाहिए. हम अच्छे रहे तो कोई बात नहीं, हमारे बाजू वाले कैसा रह रहे वो देखना. हमारे बाजू वाले कैसा रह रहे, हमारे सामने वाले कैसा रह रहे, हमारे गली वाले कैसा रह रहे, ये सोचने वाले लोग कम होते जा रहे दुनिया में. ऐसे लोग अगर दुनिया में आएंगे, हर एक का ख्याल करने वाले लोग रहेंगे, अपना माल लोगों को सदका करेंगे, ज़कात देंगे अच्छी तरीके से, तो गरीब लोग कोई भी नहीं देंगे. मगर लोग नहीं कर रहे इसे. तो हम ये मिसाल है हमारे लिए. ये इतना अच्छा प्रोग्राम रखे क्रिसमस के मौके पर, उनको मैं मुबारकबाद देता हूँ. आई कंग्रेचुलेट ऑल ऑफ यू फॉर सेलिब्रेटिंग दिस प्रोग्राम. इंसानियत के सबूत के लिए जो रखा गया है, आप भी इनके हक़ में दुआ कीजिए अल्लाह से कि आप अल्लाह जो है उनको भी जो है अच्छी सेहत अता फरमाए, उनकी कमाई में बरकत दे, और ऐसे प्रोग्राम्स बार बार करने, गरीबों का ख्याल करने की उन्हें तौफीक दे. ऐसी दुआ करना चाहिए. मुझे जो बुलाए गए यहाँ पर, इसके लिए मैं आई थैंक्स एवरीबडी फॉर పార్టిసిపేటింగ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. దేవా, మా మంచి కాపరి, నీకు వందనాలు. ఈ 2025వ సంవత్సర కాలపు చివరి దినాలలో, చివరి మాసంలో నీ జన్మదిన వేడుకను స్మరించుచు నూతన సంవత్సరంలో అడుగుడడానికి మేమందరము ఎన్నో ప్రణాళికలు కలిగి మేము కొనసాగుతూ ఉండగా దేవా, ఈ దినాల్లో జరిగే క్యారల్స్లో మీరు తోడుగా ఉన్నారు. సంఘములోని కుటుంబంలోను మీరు దర్శించి మీ దీవెనలను వారికి అందజేయచ్చు ఉన్న కృపంతటి కొరకై వందనాలు. మరి మీ రాక ఈ సర్వ ప్రపంచానికి విముక్తి కలగడంలో ప్రభువా మీరు మీ ప్రణాళికను వేస్తున్నారు. మీకున్న అత్యున్నతమైన స్థానాన్ని వదులుకొని మానవ రూపమును దాల్చి సర్వ మానవాళిని మీ రక్షణ ద్వారా, మీ అందరి విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభువా మీరు నిత్య జీవంలోనికి నడిపిస్తారని వాగ్దానం చేస్తున్నారు. అందుకై మీకు వందనాలు. మరి జన్మదిన వేడుకలు జరిపించుకుంటున్న సంఘములు, వారి యొక్క ఉనికి అనేక మంది ప్రజలకు కనువిప్పుగా, నీ ప్రేమను కనపరిచేదిగా, ప్రభువా నీవే నిజమైన దేవుడవని ప్రజలు గుర్తెరుగునట్లు సంఘములను ఆధ్యాత్మికంగా బలపరిచి మీకు మహిమ తెచ్చుకొనమని, ఈ సంవత్సర కాలపు ముగింపులో మిమ్మల్ని బట్టి మేమందరం సంతోషిస్తూ నూతన సంవత్సరంలో అడుగుటకు సహాయం చేయమని, ఈ స్థానిక సిఎస్ఐ సెంట్ పాల్ శక్కర్ నగర్ చర్చిని
దానికి సంబంధించిన మెంబర్స్ను, కుటుంబాలను దీవించమని, బలహీనులను బలపరచమని, రోగగ్రస్తులను స్వస్థపరచమని, ప్రభువా కుటుంబాలన్నింటిలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరే కలగజేయమని యేసు ప్రభు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క నెలంతా కూడా క్రిస్టమస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతములలో మొదలైనవి. క్రిస్టమస్ను ఉద్దేశించి మా యొక్క కుటుంబము, తమ్మల్ల జ్యోతిరాజు వారి యొక్క కుటుంబము ప్రతి సంవత్సరము క్రిస్టమస్ సందర్భంగా బీదల పట్ల, దుప్పట్ల విషయంలో కానివ్వండి, మరి రైస్ విషయంలో కానివ్వండి, నిత్యావసర వస్తువులు మేము వారికి సప్లై చేస్తాము మా కుటుంబం తరఫున. ఈరోజు కూడా ఆ కార్యక్రమంను సిఎస్ఐ చర్చ్, సెయింట్ పాల్స్ సెకండ్ నగర్ చర్చ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము మేము నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథులు కూడా వచ్చి ఉన్నారు. వారి ద్వారా ఈ యొక్క నిత్యావసర వస్తువులు మరియు దుప్పట్లు మేము వారికి అందజేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇది మేము చేస్తున్నాము. ఇదంతా కూడా దేవుని కృప. మరి అంతేకాకుండా జరగబోయే క్రిస్టమస్ సంబరాలు కూడా గొప్పగా జరుగుతాయని ఆశిస్తూ, మరి రేపు జరగబోయే క్రిస్టమస్ పండుగ మరి న్యూ ఇయర్కి పండుగ ఇదంతా కూడా జరుగుతుండగా దేవుడు అందరినీ గొప్పగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా బోధన పట్టణ ప్రజలకు కూడా మొన్నటి రోజున మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. బోధన పట్టణ ప్రజలను, నాయకులను, అధికారులను, అనధికారులను అందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున, మా సంఘ పరచుకున్న మేము దేవుడిని కోరుకుంటున్నాను.